ధర్మవాహిని పరిషత్ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పాలమూరు జిల్లా కేంద్రం నుండి పదరాపోదం మన్నెంకొండ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. ఉదయం బండ్లగేరిలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ఆలయం నుండి భక్తులు కాషాయ కండువాలను ధరించి జెండాలను చేతపట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. దారి పొడుగునా కీర్తనలతో పాదయాత్ర కొనసాగింది. ప్రజలు పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు నీరాజనాలు పలికారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలను వెదజల్లి మానవీయ విలువలను పెంపొందించడమే పాదయాత్ర ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పాలమూరు జిల్లాలో ఉన్న అత్యంత మహిమాన్విత క్షేత్రంగా మన్యంకొండ విరాజిల్లుతుందని, ఆలయం ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తం చేసేందుకోసమే పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. అప్పాయిపల్లి వద్ద జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్తో పాటు హాస్టల్కు చెందిన విద్యార్థులు భక్తులకు స్వాగతం పలికారు. భక్తులకు ఫలహారాలను, మంచినీటిని అందించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ, పాలమూరు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయం మన్యంకొండ అని, ప్రజలు తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకోలేని వారు మన్యంకొండలో దర్శనం చేసుకొని తమ కోరికలను తీర్చుకుంటారని, అందుకే ఈ ప్రాంతంలో తీరితే తిరుపతి, తీరలేకపోతే మన్యంకొండ అని అంటుంటారని ఆయన అన్నారు. పాలమూరు పట్టణ ధర్మవాహిని పరిషత్ వారిచే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పదరాపోదాం మన మన్యంకొండ ఈ పాదయాత్రలో సుమారు 1000 మంది భక్తి శ్రద్ధలతో పాల్గొని వారు ఉదయం 6 గంటలకు పాలమూరు పట్టణం నుంచి బయలుదేరి ప్రస్తుతం మేము మా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫున మా హాస్టల్ విద్యార్థినులు అందరం కలిపి ఆ పాదయాత్రలో భక్తితో శ్రద్ధలతో వెళుతున్నటువంటి భక్తులకు సౌకర్యార్థము ఫలాలు మరియు నీరు, వారికి సంబంధించిన కొన్ని ఉపాహారం ఇవ్వడం కొరకు ఇక్కడ అప్పాయిపల్లి మా వ్యవసాయ క్షేత్రం దగ్గర అందరం వారి కొరకు స్వాగతించడం కొరకు వేచి ఉన్నాం. మన్యంకొండ ప్రత్యేకత ఏమిటి అనగా, తీరిన వాళ్లకు తిరుపతి, తీరని వాళ్లకు మన్యంకొండ. డబ్బు పరంగానో, సమయపరంగానో, ఆరోగ్యపరంగానో ఎవరైతే తిరుమలకు, తిరుపతికి వెళ్ళలేరో వారు మన్యంకొండకు వెళ్తే అదే పుణ్య ఫలాలు వస్తాయనేది ఒక నానుడి. అదేవిధంగా తిరుమల క్షేత్రానికి అన్నమయ్య గారు ఏ విధంగా కీర్తనలు రాసి తిరుమల క్షేత్రం యొక్క ప్రశస్తాన్ని ప్రపంచానికి తెలియజేసినరో, మన్యంకొండకు కూడా హనుమద్దాసు అనే ఒక మహనీయుడు ఉన్నారు. వారు కీర్తనలు ఇప్పటి కూడా మన పల్లెల్లో, గ్రామాల్లో భజనల రూపంలో వినిపిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మా సోదరులు తనికెళ్ళ భరణి గారు కూడా వచ్చి ఆ హనుమద్దాసు కీర్తనలను ఈ జిల్లాలో అవి మరుగున పడిపోకుండా ఉండడం కొరకు ఆ హనుమద్దాస్ గారు రచించిన కీర్తనలను తీసుకొని కలెక్ట్ చేయమన్నారు. కలెక్ట్ చేస్తే వారిచే ఆ కీర్తనలు పాడించి రాబోయే రోజుల్లో మన పాలమూరు పేద ప్రజల తిరుపతి కొండ అయిన మన మన్యంకొండను ఇంకా ప్రజలకు అందరికీ అందుబాటులో, అంటే ఇప్పుడు స్వామి ఆశీర్వాదం వల్ల అందరూ పెద్ద ఎత్తున వెళ్తుంటారు. రాబోయే రోజుల్లో ఆ గుడి యొక్క పవిత్రతను పెంచడానికి మేము, మా కళాశాల విద్యార్థులు, సమాజంలో భాగమైన హైందవ సోదరులందరం కష్టపడి ఆ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని ఆశిస్తూ, 7 కొండల వాడిపై అన్నమయ్య సంకీర్తనలు రాసినట్టుగానే ఈ ప్రాంతంలో హనుమద్దాసు మన్నెంకొండ స్వామిపై కీర్తనలు రాశారని, వీటిని సేకరించి వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సినీ నటుడు తనికెళ్ల భరణి చేత సంకీర్తనలను పాడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు.